అంతరిక్షంలో చిక్కుకొని 9 నెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన సునీత విలియమ్స్ తాను ధీర వనితనని చాటుకున్నారు. మానవాళికి ఉపయోగపడే శాస్త్ర పరిశోధనల కోసం తాను మరో రిస్క్ తీసుకుంటానని అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీత విలియమ్స్ రెడీ అయ్యారు. సమస్యలు ఎదుర్కొన్నా వెనుకంజ వెయ్యబోము అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఐఎస్ఎస్ లో మరిన్ని పరిశోధనలు చేస్తామని అన్నారు సునీత. భూమి మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 19న అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన 2 వారాల తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. 286 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న సందర్భంలో తాము ఎదుర్కొన్న అనుభవాలు ఏంటో వారిద్దరూ వివరించారు. మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తారా అన్న విలేకరి ప్రశ్నకు తడుముకోకుండా ఎస్ అంటూ సమాధానం చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాము మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు సునీత విలియమ్స్. తమ ఇబ్బందుల కన్నా మానవాళి కోసం పనిచేయడమే తమకు ముఖ్యమని అన్నారు. ఈ బృహత్తర లక్ష్యం ముందు వ్యోమ నౌకలో తలెత్తిన సమస్యలు చాలా చిన్నవనే అర్థం వచ్చేలా మాట్లాడారు ఆమె. అంతరిక్షం నుంచి రాగానే తాను తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు సునీత విలియమ్స్ వివరించారు.